హాయ్ అండి, నిన్నటి క్లాస్లో మనం హ్యాండ్ కటింగ్ అనేది నేర్చేసుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో ఫ్రంట్ పార్ట్ నేర్చుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్కి హ్యాండ్ కట్ చేసాం కదా, హ్యాండ్ కటింగ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్కి రావాలి, బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది రైట్ సైడ్కి రావాలి, ఓపెన్స్ అనేవి మనకి వెళ్ళి ఉండాలి, క్లోజింగ్ అనేది అటు సైడ్ ఉండాలి. ఖచ్చితంగా చూడండి, ఓపెన్స్ అనేది మనకెళ్ళి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ప్లేస్ చేయండి. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది వీడియో మీకు పెట్టాను కదా, మీరు ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నాను, మీకు వచ్చింది అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ని ఇలా ప్లేస్ చేయండి. కొంచెం ప్లేస్ అడ్జస్టబుల్ చేసుకుంటూ పెట్టుకోండి. క్లాత్ అనేది సేవ్ చేసుకుంటూ పెట్టుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. ఇలా చూసారా, ఇలా క్రాస్ కట్ అంటే క్రాస్ కటింగ్ అనమాట. మనకి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే క్రాస్ కట్టే చేసుకోవాలి, ఎందుకంటే సాగుతూ ఉంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ చూడండి, ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేలు, లేకపోతే స్ట్రైట్ లైన్ అయినా ఇలా గీసేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ ప్లేస్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా లైన్స్ గీసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ డ్రాయింగ్ గీసేయండి. ఓకేనా. ఎల్ స్కేల్తో ఈ ఎల్ ఒకటి గీసుకుంటే మిగతాదంతా స్మాల్ స్కేల్తో గీసుకుంటాను నేను. ఇలా నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నమాట, ఈజీగా అయిపోద్దని. అంతేగాక నెక్ లైన్ కూడా హైట్ అనేది స్ట్రైట్గా వస్తుంది మనకి ఎల్ స్కేల్ హెల్ప్తో. ఇలా హ్యాండ్ కూడా కర్వ్ అనేది పర్ఫెక్ట్గా డ్రాయింగ్ వేయండి. బ్యాక్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ లాగా. చూసారు కదా, నేను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ డ్రాయింగ్ గీసేసాను. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, చంక డౌన్ పాయింట్, ఇలా ఫింగర్ పెట్టేసేసి నేను ఇక్కడ ఇలా పాయింట్ తీసుకుంటాను. ఇలా పాయింట్ దేనికి తీసుకున్నానంటే చంక డౌన్ ఫ్రంట్లో తీయొచ్చు. ఇప్పుడు ఈ పాయింట్ కలుపుతూ లైన్స్ గీసేద్దాం. చూసారు కదా, సేమ్ బ్యాక్ పార్ట్ లాగా డ్రాయింగ్ అనేది వచ్చేసింది మనకి. ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ లైట్ కర్వ్ ఉంది కదా, ఇప్పుడు ఒక ½ ఇంచు ఇక్కడ, ½ ఇంచు పై లైన్ నుంచి కిందికి ½ ఇంచు లోపలికి పెట్టుకుంటూ ఇలా చంక ఆమ్ రౌండ్ గీయండి. చూసారు కదా, చంక డౌన్ అనేది తీసేసాం మనం. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ లానే డ్రాయింగ్ గీసేసేయండి. ఈ ఖర్చులతో సహా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ గీసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు. ఫ్రంట్ పార్ట్ హైట్కి వచ్చేసి ఇదే షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డరు ఈ మెయిన్ డాట్ ఈ రెండు కలిపి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలాగా ఇక్కడ షోల్డర్ కుట్ అనేది ½ ఇంచ్ కిందికి పెట్టండి. ఖర్చుల కోసం ½ ఇంచ్ కిందికి పెట్టేసేసి, కనపడుతుంది కదా, ఓకే, ½ ఇంచ్ కిందికి పెట్టేసేసి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ ఇలా పట్టుకోండి. లాగకండి, జస్ట్ సింపుల్గా పట్టుకోండి. లాగితే కనుక సాగిద్ది అనమాట. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగిద్ది. సో పైన ఖర్చులు వదిలేసేసి ఈ డాట్కి పాయింట్ పెట్టండి. చూడండి, లాగుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది, అందుకని లాగొద్దు, జస్ట్ పట్టుకొని ఇలా పాయింట్ చేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ చేశాను కదా, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ పాయింట్ని ప్లేస్ చేస్తూ స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఫ్రెండ్స్ చాలామంది ఏం చెప్తారంటే 2 ఇంచెస్ తగ్గించాలి అని చెప్తారు. ఇక్కడ పాయింట్ పెట్టాను కదా, సారీ, కింద కూడా ఒక ½ ఇంచ్ ఖర్చులకి వదిలేసి గీయండి. ఆ పాయింట్ కన్నా ఒక ½ ఇంచ్ కిందికి ఖర్చులకి ఇలా మార్క్ గీయండి. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఇక్కడ 2 ఇంచెస్ పెట్టండి అని చెప్తారు, కానీ అందరికీ ఆ ఫిట్టింగ్ నచ్చదు. చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, 2½ ఇంచెస్ వచ్చింది తేడా అనేది. అందుకని అందరికీ ఆ ఫిట్టింగ్ నచ్చదు, వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్లానే పెట్టమంటారు.
అలానే పెట్టడానికి ట్రై చేద్దాం. ఇలా చూడండి, ఇప్పుడు నెక్ తీసుకుంటాను నేను. నెక్ అనేది ఏదైనా సరే ఉక్స్ పట్టి నుంచే కొలవండి. ఉక్స్ పట్టికి వెళ్ళి ఇలా పెట్టేసేసి ఈ పై లైన్ ఉంది కదా, ఈ లైను ఈ కుట్లు ఉన్నాయి కదా, ఈ కుట్లు ఒక 1/2 ఇంచు పైకి పట్టుకోండి, ఖర్చులకు వదిలేసినట్టు. ఒక 1/2 ఇంచు కిందికి పట్టేసేసి ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసి ఇలా పాయింట్ చేయాలి. ఇక్కడ వీళ్ళు కొంచెం కిందికి దింపమన్నారు, అందుకని నేను కిందికి దింపుతాను. ప్రజెంట్ అయితే మీకు ఎలా చేయాలి పాయింటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టేసేయండి నెక్ని. ఇలా పెట్టేసేసి ఇలానే రౌండ్ కూడా గీసేయచ్చు. ఇక్కడికి పాయింట్ చేసేయండి, ఈ లాస్ట్ హుక్స్ దగ్గరికి పాయింట్ చేసేయండి. ఇప్పుడైతే నేనైతే వీళ్ళకి ఒక 1/2 ఇంచు తగ్గించమన్నారు కాబట్టి, పెంచమన్నారు కాబట్టి ఇది ఎంత ఉందో చూస్తాను. ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఎలా మెజర్మెంట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ 9.5 వచ్చింది చివరి లైన్కి, అదే 9.5 ఇక్కడ పాయింట్ చేస్తున్నాను. ఇక్కడ పాయింట్ చేసేసి ఇప్పుడు పైనుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ ఉందో చూడండి. 6.5 ఉంది. ఇక్కడ వీళ్ళు బాగానే దించమని చెప్పారు, అందుకని నేను 7.5 పెడుతున్నాను ఖర్చులతో. అదే 7.5 ఇటు కూడా లైన్ గీయాలంటే ఇప్పుడు చూడండి ఇట్లా 8.1 ఉంది, అదే 8.1 ఇటు పాయింట్ చేసేయండి. పాయింట్ చేసేసి ఈ 2 లైన్స్ కలుపుతూ స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. ఓకేనా, మీకు ఇక్కడ నెక్ లైన్ కూడా వచ్చేసింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు నెక్ లైన్కి వచ్చేసి కరువు తీసేద్దాం. ఇట్లా నెక్ రౌండ్గా రావడం కోసం లైట్ కరువు, ఇట్లా కరువు స్కేల్ హెల్ప్తో ఇలా రౌండ్కి గీసేయండి. ఓకే కదా, మనకి నెక్ వచ్చేసింది, చంక లోతు వచ్చేసింది, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు డాట్స్ కోసం ఫస్ట్ అయితే మెయిన్ డాట్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో. ఇక్కడ ఉక్స్ పట్టీ ఉంది కదా, ఉక్స్ పట్టీ నుంచి ఇక్కడికి ఈ డాట్ ఎన్ని ఇంచులు ఉందో చూద్దాం. ఇలా పట్టుకోండి. ఇక్కడ 3.5 ఉంది, వీళ్ళకి పర్ఫెక్ట్గా లేదు అని చెప్పారు, అందుకని నేను 3 ఇంచెస్ పెడుతున్నాను. 3 ఇంచెస్ సరిపోతుంది వీళ్ళకి. ఇది చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ లైన్ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ పాయింట్ చేశాను కదా, ఈ పాయింట్ నుంచి మళ్ళీ 3 ఇంచెస్ పాయింట్ చేస్తున్నాను. 3 ఇంచెస్ పాయింట్ చేసి దీన్ని సగానికి చేస్తున్నాను. అర్థమైంది కదా, ఫస్ట్ 3 ఇంచెస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసుకొని దీన్ని సగం చేస్తే మెయిన్ డాట్ పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎంత లెంత్ తీసుకున్నానో ఇక్కడ పైన హైట్ వచ్చేసి 2.5 సరిపోతుంది వీళ్ళకి. 2.5 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుతూ లైన్ గీసేద్దాం. మెయిన్ డాట్ ఇంతేనండి, చాలా ఈజీగా తీసేయచ్చు. మెయిన్ డాట్ వచ్చిందంటే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరినట్టే. ఫస్ట్ మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. ఇప్పుడు బ్లౌజ్ ఉక్స్ పట్టి గజ పట్టి హైట్ చూద్దాం. ఈ హైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. పెట్టి 4వ ఉక్స్కి ఇలా పాయింట్ చేయండి. అర్థమవుతుంది కదా, ఇట్లా 4వ ఉక్స్కి మార్క్ చేసేయాలి. ఇలా 4వ ఉక్స్కి మార్క్ చేసామంటే మనకి చూస్తున్నారా, ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేస్తే 4వ ఉక్స్కి ఇలా పాయింట్ వచ్చేస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో అని చాలా విధాలుగా తిప్పి తిప్పి చూపిస్తున్నాను. ఇలా 4వ ఉక్స్కి పాయింట్ చేసేయండి. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి గజ పట్టి హైట్ కూడా వచ్చేసింది. యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ కొలతల్లోనే వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలానే పెట్టేయచ్చు మనం. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కోసం హైట్ ఎంత తీసుకోవాలి, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉక్స్ పట్టి గజ పట్టికి వెళ్ళి పెట్టుకున్నాను. ఇక్కడ చంక రౌండ్ ఉంది కదా, చంక రౌండ్కి వెళ్ళి ఇక్కడ పాయింట్ చేసేసి ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత ఉంది, సారీ ఈ చివరి లైన్ పెట్టాలి. ఇక్కడ షేప్ బెల్ట్ చివరికి ఎంత ఉంది అంతా ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా, షేప్ బెల్ట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి కొంచెం పైకి ఖర్చులతో కలిపి, ఇది అసలు పాయింట్, ఖర్చులతో కలిపి ఒక పాయింట్. ఓకేనా, అర్థమైంది కదా. షేప్ బెల్ట్కి కూడా మనకి ఇది కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇలా లైన్ గీసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఈ హైటు ఈ లైన్ మొత్తాన్ని కట్ చేసేస్తాను నేను. కట్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ చాలా కష్టం అనుకుంటారు, బట్ నేను చాలా ఈజీ వేలో చెప్తున్నాను అనుకుంటున్నా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ వేరే బ్లౌజ్ కటింగ్లో చెప్తాను.
ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు డాట్స్ తీసుకుందాము. డాట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టికి సగం చేసుకోండి. ఉక్స్ పట్టి కాజాపట్టికి సగం చేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడా సగం చేసుకోండి. మూడో డాట్ కోసం సగం చేసేసి ఇక్కడ కూడా ఘాట్లు పెట్టేసేయండి. ఇప్పుడు మిడిల్ ఘాట్, మెయిన్ డాట్ ఘాట్స్ అన్నమాట. ఇవైతే 3 ఘాట్స్ తీసుకోవాలి, 3 ఘాట్లు తీసేసుకోవాలి, ఒకటి కాదు. ఇచ్చేసారు కదా, మొత్తం ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను ఖర్చులకి, డాట్స్కి. ఇది ఉక్స్పట్టి కాజాపట్టికి వెళ్ళి ఘాటు. ఇక్కడ మనం ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి 2.5 ఇంచెస్, ఇక్కడ 2.5 ఇంచెసే, ఇక్కడ 2.5 ఇంచెసే. చూసారు కదా. ఇప్పుడు ఈ 2 మార్క్ చేసుకున్న 2.5 వచ్చింది, చూసారా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ చివరి ఘాటు ఉంది కదా, ఈ మెయిన్ డాట్కి ఇటు సైడు, ఇటు మనకిల్లు ఉన్న సైడు ఘాటు, ఈ షోల్డర్ పాయింట్ అంటే చంకలోతుల నుంచి వచ్చిన డాట్కి ఈ 2 కలుపుతూ ఇలా స్కేల్ పెట్టండి. ఈ చివరి ఘాటుకి ఈ ఘాటుకి కలుపుతూ స్కేల్ పెట్టండి. స్కేల్ పెట్టి స్ట్రైట్ లైన్ తీసుకోండి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా స్ట్రైట్ లైన్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ మెయిన్ డాట్ నుంచి ఇక్కడికి 1.5 ఇంచు ఘాటు పాయింట్ పెట్టండి. ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ నుంచి ఈ పై పాయింట్కి 1.5 ఇంచు పాయింట్ పెట్టండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ పాయింట్స్ అనేవి. ఉక్స్ పట్టి కాజాపట్టి పాయింట్ వచ్చేసింది, మెయిన్ పాయింట్ వచ్చేసింది, మిడిల్ పాయింట్ వచ్చేసింది. చూసారు కదా. ఇంతే మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కటింగ్ అనేది. మీకు ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అర్థమైంది అంటే కనుక ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ బాక్స్లో చెప్పండి. మనం డైలీ ఎలాగో బ్లౌజులు కట్ చేస్తూ ఉంటాం. ఆ బ్లౌజులు కటింగ్ అనేది మీకు వీడియో తీసి నేను ఎక్స్ప్లెనేషన్ చేసి మళ్ళీ మీకు పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా టైలరింగ్ మాత్రం యూట్యూబ్ చూసి నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేను పడ్డ కష్టాలు మీకు లేకుండా ఈ పాయింట్ అనేది తీయడానికి నేను నానా తిప్పలు పడేదాన్ని. బట్ నాకు ఇక్కడ ఒకళ్ళు ఫోన్ చేస్తే చెప్పే హెల్పర్స్ ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఈజీగా నేర్చుకోగలిగాను. కానీ కామెంట్ చేసే మాత్రం ఎవ్వరు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు కాదు. నేనైతే మీకు ఇస్తా అనేసి హామీ ఇస్తున్నాను. సో ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఈరోజు మొత్తం ప్రాక్టీస్ చేయండి. రేపు షేప్ బెల్ట్, నడుం బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ ఇచ్చేయండి.